హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది. డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే ఏంటంటే అవి బయటికి చెప్పనివ్వండి. అయితే మీ పర్సన్ చాలామంది ఏంటంటే ఎందుకు దూరం పెడుతున్నారు, అసలు మేమంటే ఇష్టం ఉందా లేదా, లేదంటే పైకి కోపంగా లోపల ఇష్టం ఉందా, లేదంటే బయటికి ఇష్టంగా మాట్లాడుతూ లోపల కోపం పెట్టుకున్నారా, ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి చాలామంది అడుగుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ రీడింగ్స్ ఎక్కువ ఇవే అనమాట, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ట్రూగా మా గురించి అనేది. సో అందుకే ఈ రీడింగ్ చూద్దాం. ఈరోజు మీ పర్సన్ సీక్రెట్గా మీకోసం ఆలోచిస్తున్న ఆలోచనలు ఏంటి, హిడెన్ ఫీలింగ్స్ అనమాట. అంటే లోపల యాక్చువల్గా మీ గురించి తను ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ టారో అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ వీడియోని ఫుల్ వరకు చూడండి. స్టార్టింగ్ చూసేసి మధ్యలో వరకు చూసేసి వదిలేయడం వల్ల ఏంటంటే మీకు ఒక కన్క్లూజన్ అనేది రాదు. సో ఏదైనా మీకు మెసేజ్ కరెక్ట్గా అర్థం అవ్వాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాలి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ వీడియో ఈ టారో మెసేజెస్ తర్వాత నేను ఈ వీడియోలో ఏంజిల్ గైడెన్స్ కూడా మీకు ఇస్తాను. ఓకేనా, ఏంజిల్స్ ఏం చెప్తున్నారు, ఏంజిల్ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. అంటే డైరెక్ట్ మన చుట్టూ ఏంజిల్స్ అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. సో లాస్ట్లో మీకు ఏంజిల్ గైడెన్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. అసలు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూయర్స్ గురించి అసలు ట్రూ ఫీలింగ్స్ ఏంటి, హిడెన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో, మా వ్యూయర్స్ పర్సన్స్కి మా వ్యూయర్స్ పైన ఉన్న ట్రూ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ మనసులో దాచుకున్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద మూన్, 3 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 6 of cups, king of cups, and king of pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్. అసలు ఎంత పాజిటివ్ రీడింగ్ చూడండి. ఓకే, అన్ని కప్స్ కార్డ్స్, అన్ని స్టెబిలిటీ కార్డ్స్. అసలు మీరేం దేని గురించి భయపడాల్సిన అవసరమే లేదండి. చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పర్సన్. అయితే మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అంటే ఇవన్నీ మీతో చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు మీ గురించి మనసులో అనుకుంటున్న ఫీలింగ్స్ అనమాట. వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే మనసులో దాచుకున్నవి. ఇక్కడ మూన్ ఉంది కదా, చాలా సీక్రెటివ్ పర్సన్ మీ పర్సన్. మనసులోనే దాచుకుంటారు తప్ప బయటికి చెప్పలేరు అనమాట. సో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా, వాళ్ళకి మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి. మీ పట్ల చాలా మీరంటే తనకి చాలా అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది. అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, అది కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది మీ పర్సన్ మీతో కోరుకుంటున్నారు. అయితే ఇవన్నీ మీతో చెప్పని, నేను వీడియో ముందే చెప్పాను కదా, ఇవన్నీ మీ పర్సన్ మీతో చెప్పని ఫీలింగ్స్ అనమాట. ఓకే, మీరు అనుకోవద్దు మళ్ళీ నిజంగా మా పర్సన్కి ఇలా ఉంటే మాతో ఎందుకు మాట్లాడరు, మాతో ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. సో అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను, ఇవన్నీ మీ పర్సన్కి హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ అనమాట, మీతో చెప్పకుండా దాచుకున్న ఫీలింగ్స్. సో మీరు నమ్మిన నమ్మకమే ఇవి నిజాలు. ఒకవేళ నేను చెప్పేవి మీ లైఫ్లో జరుగుతున్నాయి అని అంటే ఈ రీడింగ్ అనేది మీకోసమే. మీ పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ అనేవి ఇవే. ఓకేనా, సో మీ పర్సన్ అయితే చాలా సీక్రెటివ్ పర్సన్, చాలా ఇంట్యూటివ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ ఏంటంటే దేనికో భయపడుతున్నారు చాలా. తన చుట్టుపక్కల వాళ్ళు తనకి చాలా చెప్తున్నారు. అండ్ తన చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి అనమాట, తనని బాధ పెట్టే విషయాలు, తనని పాయింట్అవుట్ చేసే విషయాలు. అండ్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి తన లైఫ్లో చాలా జరుగుతున్నాయి. అవన్నీ అయితే మీకు తెలియకుండా అయితే మనసులో దాచుకున్నారు. ఆర్ తనకి మీ పైన ఉన్న ఇష్టం కూడా సీక్రెట్గానే పెట్టుకున్నారు, మీతో చెప్పట్లేదు. ఎందుకు అనేది చూద్దాం. ఓకేనా, సో మీతో ఒక కొలాబరేషన్ అయితే కోరుకుంటున్నారు. అంటే తన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అసలు అనేది మీతో ఒక మీటింగ్ లాంటిది పెట్టి, అంటే క్యాజువల్ మీటింగ్ లాగా పెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. మిమ్మల్ని ఏం చెప్పకుండా ఇలా కన్ఫ్యూజన్లో పెట్టడం మంచిది కాదు. అండ్ తను కన్ఫ్యూజ్ అవుతున్నారు, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. కాబట్టి ఇదంతా ఒకసారి మీట్ అయ్యి కలిసి ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మీతో ఒక కొలాబరేట్ అయ్యి
ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట. నార్మల్‌గా అవి కాదు, చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే తన లైఫ్‌లో తన ఫ్యామిలీ వల్ల కావచ్చు, తన జాబ్‌లో కావచ్చు, లేదంటే మీ రిలేషన్‌లో మీకేమైనా గొడవలైతే దానివల్ల కావచ్చు. ప్రెజెంట్ అయితే తను చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ చాలా కష్టంగా ఉంది ప్రెజెంట్ అయితే. తన మనసు అయితే ప్రశాంతంగా లేదు. ఇక్కడ మూన్ కార్డ్, 10 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తుంది అనంటే, తన మనసు అనేది ప్రశాంతంగా లేదు. ప్రస్తుతానికి తనకి మనశ్శాంతి కావాలి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తను చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నాడు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తన వల్ల అవ్వడం లేదు. అవన్నీ తీసుకోవడం తన వల్ల అవ్వడం లేదు. అందుకే కన్‌ఫ్యూజన్‌లో మీతో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక ఒక మీట్ అయ్యి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒక మెసేజ్, కాల్ లేదంటే డైరెక్ట్‌గా 3 ఆఫ్ పెంటికల్స్ ఉంది కాబట్టి మనం మీటింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అది కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చే మీటింగ్ అనమాట. మీతో కూర్చొని మాట్లాడి తనకి ఏమైనా కండిషన్స్ ఉంటే అవి చెప్పేసి ఒక ఫేస్ టు ఫేస్ అండ్ పాయింట్ టు పాయింట్ కన్వర్జేషన్ అనమాట. గన్ షాట్ అంటారు కదా! గన్ షాట్ పాయింట్ నా లైఫ్‌లో ఇది జరుగుతుంది. నేను ఇలా అనుకుంటున్నాను. అది అని మీకు చెప్పాలి అనుకుంటున్నారు. అంటే ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నారు. త్రూ మెసేజ్, కాల్ ఆర్ డైరెక్ట్‌లీ కొంతమందికి మీటింగ్ కూడా అయి ఉండొచ్చనమాట. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారండి. మీ పైన ఉన్న అట్రాక్షన్‌తో కావచ్చు, మీ పైన ఉన్న ఇష్టంతో కావచ్చు, తన లైఫ్‌లో ఎన్ని జరిగినా కూడా మిమ్మల్ని దూరం పెట్టడము, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని ఉన్నా కూడా చేస్తారు కూడా. ఎందుకంటే నాకు ఇక్కడ 2 న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి అండ్ రీయూనియన్ కార్డ్స్ వచ్చాయి. 3 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్ ఇవన్నీ ఏంటంటే రీయూనియన్ కార్డ్స్ అండ్ న్యూ బిగినింగ్ కార్డ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీతో ఒక స్టెప్ తీసుకోవాలి, మీట్ అవ్వాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అండ్ మీకు జరిగేదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదన్నీ అయితే ఉంది. ఎక్కువగా నాకు మీటింగే కనిపిస్తుంది. ఓకే, మెసేజ్, కాల్ కన్నా మీటింగే కనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని దూరం పెట్టడం తనకి కూడా బాధగా ఉంది. మిమ్మల్ని పాస్ట్‌లో ఏదైనా మాటలు అని లేదంటే మీ మధ్యలో ఏమైనా గొడవలు జరిగితే ఆ గొడవల గురించి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పట్ల మీ పర్సన్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, తప్పుగా చేసుంటే, ఏమైనా తొందరపడి మిమ్మల్ని మాటలంటే వాటన్నిటికీ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ రిగ్రెట్‌లోనే ఎక్కువ బాధపడుతున్నారనమాట. కాకపోతే ఇంకా మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి మిమ్మల్ని హ్యాపీ చేయొచ్చు. మీరు మాట్లాడితే తను మాట్లాడితే మీరు హ్యాపీగా ఉంటారు. మాట్లాడి కూడా మిమ్మల్ని హ్యాపీ చేయొచ్చు అనే థాట్ మీ పర్సన్‌కి రావట్లేదు. జరిగిపోయిన దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంట. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. అందుకే మీతో ఒక మీటింగ్ జరపాలి. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్ ఏంటి అంటే మిమ్మల్ని కలవాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మీతో ఒక మెమరీస్ అనేవి షేర్ చేసుకోవాలి. ఒక పార్టీ అలా అట్మాస్ఫియర్‌లో మిమ్మల్ని కలిసి మీకంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక మంచి మూమెంట్స్ అనేవి మీతో స్పెండ్ చేయాలి అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్ అయ్యుండొచ్చు. మీ స్కూల్ మేట్ అయ్యుండొచ్చు, కాలేజ్ మేట్ అయ్యుండొచ్చు. లేదంటే మీ ఇద్దరు చాలా రోజులుగా ఒకే దగ్గర వర్క్ చేస్తుండొచ్చు. ఏంటి అంటే మీ పర్సన్‌తో మీకు చాలా కాలంగా పరిచయం ఉంది. మీరిద్దరు ఒకరినొకరు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ పాస్ట్‌లో అయినా సరే మీరు చాలా కలిసి ఒకే ప్లేసెస్‌కి వెళ్ళుండొచ్చు. లేదంటే ఒకే కాలనీలో ఉండొచ్చు. ఒకే ఊర్లో ఉండొచ్చు. చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. పాస్ట్ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు. అవన్నీ గుర్తు తెచ్చుకోవడం వల్ల ఏంటి అంటే మీ పర్సన్‌కి అయితే మీ 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 పైన చాలా లవ్ అనేది ఎక్కువైపోతుంది. అంటే ఇది అల్లాటప్ప లవ్ కాదు. ఇమ్మెచ్యూర్ లవ్ అయితే కాదు. ఇది చాలా మెచ్యూర్డ్ లవ్. చాలా మీ పర్సన్ చాలా మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్. అంటే ఎంత పొజిషన్‌లో ఉన్నా కూడా తనకి ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ వర్క్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు. మీ రిలేషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కనిపిస్తున్నారు నాకు. చాలామంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మ్యారీడ్ అయినా కాకపోయినా కూడా మీ పర్సన్ అయితే చాలా లవింగ్ పర్సన్ అనమాట. తన లోపల చాలా ప్రేమ ఉంటుంది. కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూపించాలో అన్న మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అనమాట. అందుకే సిట్యుయేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ మీ పైన ఎంత ప్రేమ ఉన్నా కూడా అంటే ప్రస్తుతం తనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొద్దిగా దూరంగా ఉన్నా కూడా తన ఇన్నర్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో హ్యాపీ మూమెంట్స్ ఏమంటారు హ్యాపీగా స్పెండ్ చేయాలి మీతో. మీకు ఒక గిఫ్ట్ ఆర్ మీరు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి ఆఫర్ ఒకటి మీకు ఇవ్వాలి.
అనేదైతే మీ పర్సన్కి ఉంది. ఎందుకంటే మీ పర్సన్కి చాలా అంటే చాలా ఇష్టం మీరంటే, చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు మీకు. అండ్ మీ గురించి ఫ్యూచర్ చూస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఒక జెన్యూన్ పర్సన్. మీ పర్సన్ మీరు ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్, ఫ్యూచర్ కోసం ఆలోచించే పర్సన్. మీ పర్సన్ చాలా మేబీ కొంతమందికి ఫైనాన్షియల్గా చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఆర్ ఒకవేళ మీ మీ పర్సన్ ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కనుక ఆ జాబ్లో మంచి రికగ్నిషన్ ఉన్న పర్సన్, చాలా అవార్డ్స్ రివార్డ్స్ అండ్ అందరూ ఒక మంచి పొజిషన్లో చూసే స్టేజ్లో ఉన్నారనమాట. మీ పర్సన్ చాలా అవార్డ్స్ రివార్డ్స్ గెయిన్ చేసి సొసైటీ కాన్షియస్ అనమాట. అంటే సొసైటీలో తన ఉన్న పేరుకి చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి. అందరూ తనని గౌరవిస్తారు. అందరూ రెస్పెక్ట్ చేసే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో మీ పర్సన్ అనేది ఉన్నారు. కొంతమందికి బాస్, మేనేజర్, CEO ఆర్ టీమ్ లీడర్ అంటే మీరు మీ పర్సన్ ఒకే దగ్గర వర్క్ చేస్తున్నట్టు నాకు ఇక్కడ రీడింగ్లో కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ అయితే కనుక తను మీకు సూపర్వైజర్ అనమాట. అంటే మీకన్నా ఒక పై స్థాయిలో ఉన్న పర్సన్. మీ బాస్ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు, టీమ్ లీడర్, సూపర్వైజర్, అలా మీకన్నా హై పొజిషన్లో ఉన్న పర్సన్. సో తనేంటంటే తన పేరు తనకి బ్యాడ్ నేమ్ రాకుండా అండ్ మీకు బ్యాడ్ నేమ్ రాకుండా, అంటే మీ పైన ఉన్న ఫీలింగ్స్ అనేవి చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అయి ఉన్నారు. అండ్ ఒక స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట. ఈరోజు ఒకలా ఫీల్ అయ్యి రేపు ఒకలా ఫీల్ అవ్వడం అండ్ ఇంకొక రోజు మారిపోవడం, అలాంటి లవ్ కాదు. అలాంటి ఫీలింగ్స్ అయితే లేవు. ఇవన్నీ డీప్ డార్క్ ఫీలింగ్స్ కాబట్టి మీతో చెప్పినా చెప్పకపోయినా ఇవి 100% నిజం. ఎందుకంటే మీ పర్సన్కి మీ పైన చాలా ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. అసలు ఏంటి అంటే అవి చెప్పకుండా ఉండడం వల్ల తను ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. తన ఎమోషన్స్ అన్నీ మీ పైన ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. చూసారు కదా, అన్ని కప్స్ కార్డ్స్, అన్ని పాజిటివ్ కార్డ్స్. కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇంకా అసలు తిరుగులేదు రీడింగ్కి. అండ్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా అంతే స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట. అవి మారేవి కాదు. మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. లైఫ్ లాంగ్ మీరు తనతో ఉండాలి, లాంగ్ టర్మ్ వరకు మీతో తను ట్రావెల్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. ఇవి తన డీప్ డార్క్ ఫీలింగ్స్. ఓకే, ఇక్కడ నాకు న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి, మీటింగ్స్ కనిపిస్తున్నాయి, మీకు తను ఒక ఆఫర్ ఇవ్వడం కనిపిస్తుంది అండ్ ఎమోషనల్గా కనెక్టెడ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీటింగ్స్ అయితే చాలామందికి పాసిబుల్, రీయూనియన్ పాసిబుల్, చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఎందుకంటే తను మిమ్మల్ని మీట్ అవ్వి మీకు ఒక క్లారిటీ ఇచ్చి మీ తను మీతో ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్. ఎందుకంటే మీ పర్సన్ మీకు చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అయి ఉన్నారు. ఆ ఎమోషన్సే మీ పర్సన్ని మిమ్మల్ని కలుపుతాయి. మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఇవి తన డీప్ డార్క్ ఫీలింగ్స్. ఓకేనా, మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ ప్రజెంట్ దూరం ఉన్నా సరే కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే మీ పర్సన్కి మీ పైన ఉన్న లవ్, ఇష్టమే మిమ్మల్ని తనని మీ దగ్గరికి తీసుకొచ్చేలా చేస్తుంది. ఓకే, సో ప్లీజ్ పాజిటివ్గా ఉంది రీడింగ్. సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని. అండ్ ఇప్పుడు ఏంజిల్ గైడెన్స్ కూడా చూద్దాం. మరి రీడింగ్ అయితే ఇంత పాజిటివ్గా వచ్చింది. మరి ఏంజిల్స్ ఏం చెప్తారు మీ రిలేషన్షిప్ గురించి, మీ పర్సన్ గురించి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ చెప్పండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్కి అయితే చాలా లవ్ ఉంది మా వ్యూయర్స్ పైన. మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం? మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్, సారీ ఏంజల్స్, మీ గైడెన్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం? నో, రిమైన్ పాజిటివ్, లెట్ గో, వెయిట్. ఓకే, చూసారా? చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్, బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకే, సో మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా మీకేమైనా పాజిటివ్గా ఉంది, మీరేమైనా మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు అనే ఆలోచనలు ఉంటే మాత్రం ఇక్కడ నో అనమాట. ఓకే, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. రిమైన్ పాజిటివ్గా థింక్ చేయండి. ఓకే, అండ్ లెట్ గో. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని లెట్ గో చేసేసేయండి. ఓకే, దాని గురించే తలుచుకుంటూ, దాని గురించే బాధపడుకుంటూ అలా ఉండకండి. ఎందుకంటే ఇక్కడ బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి ఉన్నాయి. నో నీడ్ టు వరీ, బిగ్ హ్యాపీ చేంజెస్. ఇప్పుడు పరిస్థితి అనేది పోయి మీ లైఫ్లోకి ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే వస్తాయి. సో వెయిట్ చేయండి.
ఇది ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అనమాట. అన్ని పాజిటివ్గా ఉన్నాయి. సో ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. నెగిటివ్గా థింక్ చేయకుండా పాజిటివ్గా ఉంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని లెట్ గో చేసేయండి, వదిలేసేయండి. అంతా యూనివర్స్కి వదిలేసేయండి, ఏంజల్స్కి వదిలేసి వెయిట్ చేస్తూ ఉండండి. మీ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా సూన్ బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. సో చాలా పాజిటివ్గా ఉంది రీడింగ్, ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.